ప్రభు శిష్యులు అనే ఈ శీర్షికలో మనం శిష్యుడైన ఆంద్రేయ, పేతురు సహోదరుడైన ఆంద్రేయని గురించి మనం అధ్యయనం చేస్తున్నాం. మొదటిగా తను బాప్తిస్మిచ్చి యోహాను శిష్యుడై ఉండి ప్రభు శిష్యుడిగా మారినవాడు. రెండవదిగా ప్రభుతో ఓ దినం బస చేసిన తరువాత ప్రభు ఎవరో ఎరిగినవాడు. మూడవదిగా అతడు తాను ఎరిగిన సత్యాన్ని మొట్టమొదటి తన రక్త సంబంధికి చెప్పి అతన్ని ప్రభు దగ్గరికి తెచ్చినవాడు. నాలుగవదిగా ఇప్పుడు మనం ఈరోజు చూడబోయేది, దయచేసి మీరు చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. ఈ 6వ అధ్యాయంలో 5వ వచనం. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుంచి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పుని అడిగాను. 7వ వచనంలో, అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను సహోదరుడైన ఆంద్రేయ, అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని వద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి. కానీ తర్వాత చూద్దాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయా హృదయుడు అయిన మా దేవా, అత్యంత కృపగలిగినటువంటి మా దైవమా, మీ పాదాల వద్ద తల వంచి మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధ నామంలో మీ దైవత్వాన్ని ఆయన యందు మీరు మాకు బయలుపరిచినందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. తండ్రియు నేనును ఏకమై ఉన్నామన్న మాట కొరకే రుణస్థులమని చెప్తున్నాం. ఆ ప్రత్యక్షతలో కొనసాగింపచేస్తున్న మీ యొక్క దైవిక ప్రణాళిక కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం. శిష్యుల యొక్క జీవితాలను అధ్యయనం చేస్తున్నప్పుడు అవసరమైన మాటలు మీ దాసుని నోటికి మీరు అందించండి, కృపను కనపరచండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ 6వ అధ్యాయంలో, కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, ఆయన కనులెత్తి చూడవలసిన పరిస్థితి. ప్రభు కనులెత్తి చూశాడు అంటే ఎంత దూరం ఆయన చూడగలడు. అంత దూరం నుంచి ప్రజలు వస్తూనే కనపడ్డారు, వస్తూనే ఉన్నారు. అంటే వాళ్ళు వస్తూనే ఉన్నారు, వచ్చిన వారు కూర్చుని ఉన్నారు. ఆయన కొండ ఎక్కి కూర్చుంటే, కొండ ఎక్కి కూర్చున్న ఆయన కనులెత్తి చూడవలసిన పరిస్థితి వచ్చింది అంటే ఎంత దూరం ఊహించండి ఒకసారి. కొంచెం దూరం కాదు. కొండ ఎక్కి చూస్తే కనులెత్తితే ఎన్ని కిలోమీటర్ల దూరంలో ప్రజలు. 5,000 మంది పురుషులే ఉన్నారు అంటే ఇంచుమించు స్త్రీల సంఖ్య ఎంత ఉంటుందో చెప్పడానికి వీలు కాదు. సహజంగా సహవాసాలలో ఎవరెక్కువ ఉంటారు? ఓ రోజున కడప శ్యాంబాబు గారి మిస్సెస్ మెర్సిస్ట్ అడిగారు, బ్రదర్, మీ సహవాసంలో స్త్రీలు ఎక్కువ ఉంటారా పురుషులు ఎక్కువ ఉంటారా అని. నేను చెప్పాను, పురుషులే ఎక్కువ ఉంటారమ్మా అని. నిజమా బ్రదర్ అన్నారు ఆవిడ. అవునండి. అది ఒకప్పటి మాట. ఇప్పుడు చూస్తే సమానంగా కనబడతారు. రాబోయే భవిష్యత్తులో స్త్రీలే ఎక్కువ ఉంటారని చెప్పలేం. కానీ ఏ కూడికలకు వెళ్ళినా, ఏ సహవాసాలకు వెళ్ళినా పురుషుల కంటే స్త్రీలు రెట్టింపు ఉంటారు. అంత మాత్రమే కాదు, పెద్ద పెద్ద సభలు పెడతారు కదా, అందులో 3 వంతులు స్త్రీలు ఉంటారు,
ఒక వంతే పురుషులుంటారు. ఎప్పుడైనా ప్రబోధకు వచ్చిన వారి సంఖ్యలో సహోదరుల సంఖ్య ఎక్కువ. పురుషులు 5,000 ఉంటే స్త్రీలు కనీసం 10,000 ఉంటారు. ఆ రోజుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ ఏం లేదు కదా. పిల్లలు ఒక్కరో ఇద్దరు ఉండడం అనేది అరుదైన సంగతి. వారు చనిపోయే వరకు పిల్లల్ని కంటూనే ఉండేవారు. ఎంతమంది పిల్లలు చెప్పడానికి వీలు కాదు. ఇంతమంది జనం. ప్రభు తన చుట్టూ ఉన్న శిష్యులతో ఫిలిప్పుతో మాట అన్నాడు, ఫిలిప్పు, వీరికి ఆహారం ఎక్కడి నుంచి తెప్పిద్దామని. వీరికి ఆహారాన్ని ఎక్కడి నుంచి తెప్పిద్దాం, అదే కదా. ఎక్కడి నుంచి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పుని అడిగాను. ఎక్కడ నుంచి రొట్టెలు కొని తెప్పింతుమని. కొనవలసి ఉంది, తెప్పించవలసిన చోటు ఉంది, తీసుకురావలసిన చోటు ఒకటి ఉంది. ఈ రెండిటిని ఫిలిప్పుని అడిగాడు ఆయన. అందుకు ఫిలిప్పు, బహుశా శిష్యులలో అకౌంటెంట్ ఏమో ఫిలిప్పు, నాకు తెలీదు, లేకపోతే అంచనా వేయగలిగిన వాడేమో ఫిలిప్పు. ఎవరిని అడగాలో వారిని అడుగుతాడు ఆయన, అనవసరమైన వాళ్ళని అడిగాడు. వెంటనే ఫిలిప్పు ప్రజల యొక్క అవసరత, ధనం మూడింటిని పరిగణలోకి తీసుకుని ఇలా అన్నాడు, అయ్యా వీళ్ళు కొంచెం కొంచెం తినాలి అన్నా కూడా 200 దేనారాలు కావాలయ్యా అన్నాడు. 200. కానీ ఎక్కడా అనే ప్లేస్ మాత్రం ఆయన చెప్పలా. ఎంత అవుద్దో చెప్పాడు తప్ప ఎక్కడో చెప్పలా. సరిగ్గా ఎక్కడో చెప్పని ఆ ప్లేస్ను గురించి ఆంద్రేయ జవాబు చెప్పాడు. ప్రభు అడిగాడు ఎక్కడ నుంచి అని. ఎక్కడా అనే పదానికి ఇక్కడ నాకు ఓ చిన్న తలంపు, దయచేసి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అవసరత చాలా పెద్దది, అవకాశం చాలా చిన్నది. అవసరత చాలా పెద్దది, కానీ వారికి ఇచ్చేటువంటి అవకాశం ఉందే మనకి, అది చాలా చిన్నది. రెండవ మాట చెప్తాను. ఆకలిగొన్న వారి సంఖ్య చాలా పెద్దది, కానీ ఆహార పదార్థాలు చాలా చిన్నవి. అయినా ఆ ఆహార పదార్థాల యొక్క చోటు ఎక్కడో ఆంద్రే కనిపెట్టాడు. అన్ని వేల మందిలో ఒక చిన్న పిల్లాడి దగ్గర 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అనే సత్యం ఆంద్రేకు ఎలా అర్థమైంది? ఏమో నాకేం అర్థం కాల. ఆంద్రే మనసు వెంటనే దేని మీదకి వెళ్ళింది? సోర్స్. ఎక్కడ సావకాశం ఉందో ఆ చోటుకి వెళ్ళింది. ఆంద్రేలో ఉన్న ఓ గొప్ప సంగతి ఏమిటంటే, అవసరతకు ఎక్కడ తీర్చే చోటుందో గుర్తించగలిగిన సామర్థ్యం ఆంద్రేకు ప్రభు ఇచ్చాడు. ఆ సామర్థ్యం ఉంది. ఆంద్రేయను ప్రభు ఏం అడగల, అడిగింది ఫిలిప్పుని. కానీ ఆంద్రేయ, అవును నువ్వు నీ సోదరుని తీసుకుని రామని ప్రభు అడగల, కానీ సహోదరుని తీసుకుని వచ్చాడు. ఎక్కడి నుంచి కొని తెప్పింతుము అని ఫిలిప్పుని అడిగాడు, ఆంద్రేయని అడగల. కానీ ఆంద్రేయ తనకు తానుగా జోక్యం చేసుకుని, ఇక్కడ ఓ చిన్న పిల్లాడి దగ్గర 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అన్నాడు. సోర్స్ అనేది ఎక్కడా, సావకాశం ఎక్కడుంది, దాన్ని గుర్తించగలిగిన సమర్థత. చాలాసార్లు సహవాసాల్లో విలవిల్లాడిపోతున్నప్పుడు,
నేను సహజంగా VBS వచ్చేటప్పుడు మాత్రం కొంచెం ప్రతిదానికి దేవుని మీద ఆధారపడుతుంటాం, కానీ ఎంతైనా శరీరం కదా, కొంచెం విలువెల్లాడి ఇప్పుడు మన దగ్గర ఉన్నది కొంచెం కదా, ఏం చేద్దాం అని ఆలోచనలో ఉన్నప్పుడు అమ్మాయి వచ్చి, అన్నయ్య సండే స్కూల్ మనీ ఉంది కదా మా దగ్గర అని, స్త్రీల కూడికి డబ్బులు ఉన్నాయి కదా మా దగ్గర అంటది. నాకు అసలు జ్ఞాపకమే రాలా. అవి తెచ్చిస్తారు వాళ్ళు, సోర్స్ అది. అవి ఎంత అన్నది కాదు, కానీ అవసరతకు దాన్ని చాలినంతటిగా చేయగలిగిన దేవుని చేతికి వాటిని అప్పగించడం. ఒకరి దగ్గర నుంచి అవి తీసుకుని ప్రభు చేతికి అందించేటువంటి సాధనంగా ఆంద్రేయ ఉండడం. సోర్స్ ఎక్కడుందో గమనించాడు, వాటిని తీసుకుని లేకపోతే ఆ వ్యక్తినే తెచ్చి ఆ వ్యక్తి చేతులతో ప్రభు చేతులకు ఇప్పించటం అనేది ఓ చిన్న పిల్లాడి దగ్గర. చిన్నపిల్లలకు 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు చిన్నోడు అనే పాట ఒకటి భలే మంచిగా ట్యూన్ చేశారు తమ్ముళ్ళు. అందులో అనేక మంది విన్నా వారు తెచ్చిన రొట్టెలన్నీ అయిపోయినా ఈ పిల్లాడు తెచ్చిన రొట్టెలు ఎందుకు అవ్వలేదు అనే ప్రశ్న ఒకటి వచ్చినప్పుడు అతడు ప్రభు వాక్యం వింటూ వాటిని తినడం మరిచాడు అనే మాట వ్రాయడానికి ప్రభు సాయం చేశాడు. దేవుని వాక్యం మైమరిచి వినేవారు తమ దగ్గర ఉన్నవి తమ ఆకలి అవదో వాళ్ళకి, వాళ్ళు వాటిని అలా అట్టు పెడతారు. వాస్తవానికి నేటి భారతదేశంలో ఉన్న మిషనరీ ఆస్తులన్నీ ఎలా సమకూర్చబడ్డాయో గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా ఏడుపు రాకుండా ఉండదు. ఆలోచించండి ఒకసారి. ఇతర దేశాలలో ఉన్న దేవుని పిల్లలు ప్రభువుని ప్రేమించి ఇక్కడున్న అవసరత కోసం వారు ఒక దినం ఒక పూట అన్నం తినడం మాని ఆ డబ్బులను మన కోసం పంపారు. వాళ్ళు వారికి బర్త్డే చేసుకోకుండా, బట్టలు కొనుక్కోకుండా ఆ డబ్బులు వారు పంపారు. వారి త్యాగం నేటి మిషనరీ ఆస్తులు. కానీ నేటి క్రైస్తవ్యంలో అది ఎక్కడా కనిపించటంలా. దేవుని చేతులలో పెద్ద అవసరత కోసం, ప్రజల ఆకలి కోసం తమ వంతు తాము చేసేవారు అరుదుగా కనిపిస్తున్నారు. ఇన్ని వేల మందిలో ఆ భాగ్యం ఆ చిన్న పిల్లాడికే దక్కింది. ఆ పిల్లాడి దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలని గుర్తించడం ఆంధ్రీకే దక్కింది. ఆశ్చర్యం కదా. ఇక్కడ నేను మీతో ఒక చిన్న మాట నేను మీతో చెప్తాను. 107వ కీర్తనలో ఒక మాట ఉంది, దయచేసి నాతో పాటు రండి. 107వ కీర్తన, 107వ కీర్తనలో ఓ మంచి మాట. 107వ కీర్తన 9వ వచనం, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆకలిగొని ఉన్నవాని ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఇప్పుడు నేనంటాను, ఇప్పటిదాకా అది సోర్స్ అని, ఆహారం కొంచెమని అన్నాను, కానీ ఇప్పుడు మేలును కనుగొన్న ఆంధ్రేయ అని అనకూడదా మనం?
ఆకలి గొనిన వాని ప్రాణమును మేలుతో నింపిన ఉన్నాడు కదూ. ఇప్పుడు దేని కనుగొన్న ఆంద్రేయ? మేలును కనుగొన్న ఆంద్రేయ. ఆకలి తీర్చినదేదో అది మేలు గదు, అవసరత తీర్చినదేదో అది మేలు గదు. ఆ మేలును కనుగొన్నవాడుగా ఆంద్రే కనిపించాడు. ఈ దినాన్న మేలును కనుగొనడం కాదు కానీ ఆ కనుగొన్న మేలును తన ఆకలి తీర్చుకోవడానికి వారే అధికంగా ఉన్నారు తప్ప, వారే అధికంగా ఉన్నారు తప్ప, దేవుని పిల్లల ఆకలి తీర్చడం కోసం వాటిని పంచడం అనేది చేసేవారు అరుదైపోయారు. నేను మీరు ఏమీ అనుకోకపోతే ఒక్క మాట అంటాను. ప్రభు ఆ రొట్టెని ఎత్తుకున్నారు. ఆయన ఎత్తుకున్నవారు చూడండి ఏమని రాశారు. 6వ అధ్యాయంలో యోహాను సువార్తలో 11వ వచనం. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. ఇక్కడ నా ముందున్న ప్రశ్న, మీ ముందున్న ప్రశ్న, ప్రభు వడ్డించారా, ముందు తిన్నారా? ప్రభు ముందు తిన్నారా? శిష్యులు ముందు తినమని వారిని వడ్డించమన్నారా? The priority is given to the people, those who are in hungry. ఆకలిగా ఉన్న ప్రజల అవసరత తరువాతే అందింది ప్రభు చేతికే. ఆయన తినలా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వారికి వడ్డించండి అన్నాడు ఆయన. శిష్యుల చేతికిచ్చి మీరు వడ్డించండి అన్నాడు, మీరు తినండి అనలా. మిగిలిన తరువాత కదూ. ఇక్కడ దీనికి భిన్నంగా జరుగుతోంది ఈ రోజున. మనం మన అవసరత తీరిన తర్వాతే సేవకుడైనా అంతే, సంఘ పెద్దలైనా అంతే, పరిచారకులైనా అంతే, సువార్థికులైనా అంతే. ఇవాళ మనం క్రమం అంటాం కానీ ఇది ఉందా? లేదు కదా. ఇలాగని కొంతమంది పెద్దలు సేవకులను నియంత్రించేటువంటి పని చేస్తున్నారు. ప్రమాదం అది, జాగ్రత్త. ఇప్పుడు అలా చేయకండి. ముందుకు వెళ్ళిపోదాం. ఆయన చేతులకు అందించటం దగ్గర మేలును ప్రభు చేతికి అందించిన ఆంద్రేయగా ఆయన చెప్పుకోవచ్చు. మొదటి మాట. రెండవ మాట చూద్దాం. లూకా సువార్తలో 1వ అధ్యాయం. ఈ మాట కూడా చిన్న మాటే కానీ చాలా మంచి మాట. లూకా సువార్త 1వ అధ్యాయం 53వ వచనంలో ఆకలి గొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి అనే పదం. ఆకలి గొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచగలిగిన ఆహారాన్ని, లేకపోతే ప్రజల సంతృప్తిని ప్రభు చేతికి అందించిన ఆంద్రేయ అనుకోవచ్చు కదూ. సంతృప్తిని అందచేయగలిగిన ఆంద్రేయ మేలును అందించాడు ప్రభు చేతికి, సంతృప్తిని అందచేశాడు ప్రభు చేతికి. అందులో కూడా మంచి పదార్థాలు. ఆ తల్లి 5 యవల రొట్టెలు చిన్నవి, 2 చిన్న చేపలు. మరి ఆమె లెక్కేమిటో నాకు తెలీదు. ఆ చిన్న బిడ్డ ఆకలి తీర్చడానికి అవి ఎక్కువ అవుతాయి. బహుశా అతని ప్రక్కన ఇంకెవరైనా ఉంటే వారికి కూడా పంచుతాడని 5 పెట్టిందేమో.
ఒక చేప వాడికి సరిపోతుంది అతనికి, కానీ రెండో చేప రెండో వ్యక్తికి ఇస్తాడని అనుకున్నదేమో తెలీదు మనకి. మరొకని ఆకలి తీర్చాలి అనే ఆ అదృశ్యంగా ఆ తల్లి ఎవరో తెలియదు కానీ మనకి, ఆమె తన బిడ్డకు ఇచ్చిన వాటిలో అవి అనేక వేల మంది ఆకలి తీర్చగలుగుతాయని ప్రభు చేతికెళ్తే ఆమెకి తెలియదు కదా. నిన్నటి తరం మన చేతికిచ్చినవి ఈ తరంలో మనం ప్రభు చేతికి ఇవ్వడం అనేది దేవుని చిత్తం కాదంటారా? అది కూడా మేలు, అది కూడా సంతృప్తిపరచగలిగినవి. ఈ మాటలు ఎంత ఆదరణగా ఉంటాయో. మంచి పదార్థాలవి, మంచి పదార్థాలను ప్రభు చేతికిచ్చినవాడు, సంతృప్తిపరిచేవి ప్రభు చేతికిచ్చినవాడు. ఇప్పుడు మూడైనాయి అనుకోకుండా కదూ. మేలును ప్రభు చేతికిచ్చినవాడు, మంచి పదార్థాలను ప్రభు చేతికి అందజేసినవాడు, సంతృప్తిపరిచే వాటిని ప్రభు చేతికి అందజేయడానికి సాధనమైనవాడు. అందజేసింది పిల్లాడే అనుకుందాం కదా, ఆంధ్రయ్య. మరి ఇంకొక మాట కూడా చూడడానికి ప్రయత్నం చేద్దామా? అదేమిటి అంటే, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 13వ అధ్యాయంలో 25వ వచనం. నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయును. నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయును. ఈ మాట, ఆకలి తీరా భోజనం చేయును అనే మాట భలే మాట. కొన్నిసార్లు ఆకలి తీరా భోజనం చేయలేం, అవకాశం ఉండదు. కొన్నిసార్లు కొంత తిని మిగిలిన వాటికి నీళ్లు తాగి ఆకలిని తీర్చుకుంటాం. కొన్ని పర్యాయాలు ఏ అరటిపండు తిని మంచినీళ్ళు తాగేసి పండుకుంటాం. ఆకలి తీరకపోవచ్చు, కానీ ఆకలిని ఆపడానికి మాత్రం ప్రయత్నం చేస్తాం. ఇక్కడ నీతిమంతుడు ఆకలి తీరా భోజనం చేయును. ఆయన వాక్యం విన్నవారు, వింటే విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగితే వారు నీతిమంతులుగా మార్చబడతారు. వారి ఆకలి తీరా భోజనం చేయడానికి ఇతడు సాధనమైనాడు ఆంధ్రయ్య. ఇది 6వ అధ్యాయం 35వ వచనంలో ప్రభు అన్నాడు, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమునూ ఆకలి కొనడు అంటే వారు సంతృప్తి చెందిన వారు అవుతారు. ఆ సంతృప్తి ఇక ఎన్నటికీ భూసంబంధమైన ఆకలి మీదకి మనసు లేకుండా చేస్తుంది అనే పదం. అంటే ఆయన ఆకలి తీర్చేవాడు. మరెన్నటికీ ఆకలి దప్పిక అనేవి శరీర సంబంధమైనవి, అంటే లోకాశలకు సంబంధించిన ఆకలి దప్పికల నుంచి తప్పించగలిగిన వాడు ఆయన అనే భావం ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. అయితే ఇక్కడ ఆగి మరో మాట కూడా నేను మీతో చెప్పాలి. అదేమిటి అంటే, వారు వడ్డించారు, తిన్నారు. ప్రజలందరూ తిన్న తరువాత
యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో, వారు తృప్తిగా తినిన తరువాత ఏమీయూ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. ఈ చెప్పిన మాట ఆంద్రే కూడా చెప్పాడు కదూ. ఈ శిష్యుల్లో ఆంద్రే కూడా ఉన్నాడు కదా. తెచ్చి ప్రభు చేతికి ఇవ్వడానికి సాధనమైన వాడు అవి నష్టం కాకుండా చూడాలి అని ప్రభు యొక్క ఆజ్ఞను ఎంతమంది మర్చిపోయారు. ఈ రోజున ఎంతోమంది అవసరతలున్నాయని ఆ అవసరతల కోసం వారిని నియమిస్తే వారు ఆ ధనాన్ని పోగు చేసి తీసుకెళ్ళి వారికి ఉద్యోగాలు ఇచ్చిన వారికి అందజేస్తున్నప్పుడు ఈ డబ్బులన్నీ అనవసరం కదా, నష్టం కదా, మోసం కదా అని బాధపడేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ ప్రభు అన్నారు, అవి నష్టం కాకుండా వాటిని మిగిలిన ముక్కలను పోగు చేయండి అన్నారు. ప్రజల ఆకలి తీర్చిన తరువాత ఆ మిగిలిన ముక్కలను పోగు చేయడం అనేది ఆంద్రే కూడా చేసిన పని. ఆ 12 గంపలు నింపడంలో ఎంతమంది పని చేశారో తెలియదు, కానీ ఆంద్రే కూడా ఒకడు కాదు. ఆంద్రేయ చేసిన ఈ పని వల్ల మిగిలిన శిష్యులందరికీ నేర్పబడిన ఒక అద్భుతమైన పాఠం ఏమిటంటే, మన చేతికి దేవుని ద్వారా ఆశీర్వదించబడి ఇవ్వబడినది ఇంకా సంతృప్తిగా తిన్న తరువాత సమృద్ధిగా మిగులుతుంది అనే ఒక అత్యున్నతమైన పాఠం ఈ ఆంద్రే వద్ద మనం నేర్చుకోవాలి. తల్లో ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, లేఖనం మీది కొద్ది మాటలు చెప్పడానికి నీ దాసునికి అనుమతినిచ్చారు. కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ముందున్న సమయాన్ని దీవెనగా మార్చుమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు చిత్తమైతే మనం వచ్చే ఆదివారం 9:30 గంటలకి లైవ్లో కలుసుకుందాం. 31వ తారీఖు 9:30 గంటలకు కార్యక్రమం ఉంటుంది. అలాగే 1వ తారీఖు కూడా ఉదయం 9:30 గంటల కార్యక్రమం ఉంటుంది. కానీ నేను చేతులు జోడించి చెప్పేది ఏమిటంటే, మీరు ఈ కార్యక్రమం చూస్తూ సహవాసాన్ని మానకండి. సహవాసాలకు వెళ్ళి వచ్చిన తర్వాత చూడండి. సెలవు.